మీరు మా ఛానల్ ని కొత్తగా చూసేవారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అప్పుడే మేము వేసే కొత్త వీడియోస్ ని మీరు చూడగలుగుతారు. రాత్రి సుమారు 2 గంటల సమయం. అప్పుడు డాక్టర్ వాళ్ళ రూమ్లో పడుకుని ఉంటారు. వాళ్ళ మొబైల్ ఫోన్ మోగింది. వాళ్ళు మొబైల్ తీసి చూసినప్పుడు అన్నోన్ నంబర్ కాలింగ్ అని ఉంటుంది. ఆయన వాళ్ళ ఫోన్ని మ్యూట్లో పెట్టేశారు. కానీ మళ్ళీ ఆ ఫోన్ మోగడం మొదలైంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు అనుకుని మళ్ళీ వాళ్ళ కాల్ అటెండ్ చేశారు. అప్పుడు అటువైపు ఒక చిన్న అమ్మాయి భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. డాక్టర్ సార్, తొందరగా రండి, అమ్మకి అస్సలు ఒంట్లో బాలేదు. పాపా, నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నేను ఎక్కడికి రావాలి? నేను పలక్ మాట్లాడుతున్నాను. హైవే పక్కనే మా ఇల్లు. వెల్కమ్ హోమ్ అని ఒక పేరుంటుంది. సరేనా, నేను వెంటనే బయలుదేరుతాను. ఒకవేళ అడ్రస్లో ఏమైనా ఇబ్బంది పడ్డాననుకో నీకు మళ్ళీ కాల్ చేస్తాను నేను. అలా చెప్పి డాక్టర్ సార్ కాల్ కట్ చేశారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళ వస్తువులన్నీ ఒక బ్రీఫ్ కేసులో పెట్టుకుని వాళ్ళ కారులో హైవే వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించింది. ఒక చిన్న అమ్మాయి వాళ్ళకి కాల్ చేసి అడుగుతుంది. డాక్టర్ వాళ్ళ ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. కానీ కొంచెం కొంచెంగా ఇప్పుడు మేఘాలు కూడా మారుతూ వస్తుంది. నల్లటి మేఘాలు కమ్ముకుని ఉన్నట్టుండి వాన కూడా మొదలైంది. డాక్టర్ సుధాన్ సింగ్ మెల్లిమెల్లిగా కార్ని ముందు నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ నిశ్శబ్దమైన రోడ్లో చాలా దూరం దాకా మనుషులే కాదు, ఏ జంతువులు కానీ పక్షులు కూడా లేవు. అలా ఉన్న ఆ సైలెంట్ అయిన రోడ్లో ఇంకా మేఘాలన్నీ నల్లగా అవుతూ ఉంటాయి. మెల్లిమెల్లిగా ఆ కార్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. సుధాన్ సింగ్ దేనికి పెద్దగా భయపడరు. కానీ ఈరోజు ఏమో తెలీదు, అతని కొంచెం భయపడడం మొదలైంది. ఎందుకంటే ఈరోజు అన్నీ భయంకరంగా మారుంటుంది. ఈ మేఘాలు, చుట్టుపక్కల కమ్మి ఉన్న ఈ చీకటి, ఇవన్నీ మనం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రొఫెషను, వాళ్ళ మనస్సాక్షి దీనికి ఒప్పుకోలేదు. తిరిగి వెళ్ళాలనే ఆలోచన అతను వదిలేశాడు. దాని తర్వాత హైవేలో మెల్లిమెల్లిగా కారులో వెళ్తూ ఉంటారు. దాని తర్వాత కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళ కార్ ఉన్నట్టుండి ఆగింది. వాళ్ళు మళ్ళీ కార్ని రీస్టార్ట్ చేయడానికి చూశారు, కానీ వాళ్ళ వల్ల కార్ స్టార్ట్ చేయడం కుదరలేదు. అప్పుడు సుధాన్ సింగ్ ఇలా చెప్పారు. అయ్యో డాక్టర్ సుధాంశు, దీన్నే అంటారు తల ప్రాణం తోక్కొచ్చిందని. ఒక పక్కేమో వెదర్ ఏమో బాగా వర్షం పడేటట్టుంది, మరో పక్కేమో రోడ్లు బాగాలేదు, ఇంకో పక్కేమో కార్ ఆగిపోయింది. ఈ సమయంలో ఎవరు హెల్ప్ చేస్తాడో ఏంటో అసలు. డాక్టర్ వాళ్ళ మొబైల్ తీసుకుని మెకానిక్కి కాల్ చేయాలని చూసినప్పుడు అప్పుడే బ్యాటరీ లేదనే రీజన్ వల్ల వాళ్ళ మొబైల్ ఆఫ్ అయింది. కార్లో ఉన్న ఛార్జర్ తీసి అతను మొబైల్కి ఛార్జ్ వేశారు. అప్పుడు ఉన్నట్టుండి ఏదో ఒక వెలుగొచ్చింది. మొత్తం వైరు కాలిపోయింది. అప్పుడు డాక్టర్ కార్లో కూర్చుని చుట్టుపక్కన ఎవరైనా సహాయానికి వస్తారా అని చూస్తూ ఉంటారు. వాన కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ చీకటి, అప్పుడప్పుడు ఉరుములు మెరుపులు శబ్దం ఎవరైతే కానీ వాళ్ళనది భయపెడుతుంది. అప్పుడు ఉన్నట్టుండి వీధి చివర ఉన్న ఒక పెద్ద చెట్టు ఒక పెద్ద శబ్దంతో వాళ్ళ కార్ మీద వచ్చి పడింది. కార్ యొక్క ముందు భాగం అద్దం మొత్తంగా డ్యామేజ్ అయింది. డాక్టర్ వేరే దారి లేక కార్ డోర్ తీసి బయటకు వచ్చారు. ఈరోజు దర్దమైన రోజు. అసలు ఎట్లా ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తే అదో పిచ్చి పని. సరే, ఎట్లా కొట్ట ముందుకెళ్తా. ముందే ఇల్లులు ఉంటాయి, అక్కడ ఎవరొక్కరిని హెల్ప్ అడిగి ఏదో ఒక విధంగా చేసి సరిచేద్దాం. అలా ఆలోచించి డాక్టర్ బ్రీఫ్ కేస్ తీసుకుని నడుచుకుంటూ వెళ్లారు. కొంచెం దూరం వెళ్ళాక ఎవరో నడుచుకుంటూ వెళ్ళడం చూశాడు. ఆ రూపం పక్కపక్కనే వస్తూ ఉండగా డాక్టర్కి తెలిసింది వాళ్ళ మూలకంగా వీళ్ళకేదో సహాయం దొరుకుతుందని. ఆ మనిషి మొత్తంగా రెయిన్ కోట్ వేసుకుని ఉంటాడు. వాళ్ళకి వీపు గూనిగా ఉంటుంది. వెలుగు కోసం అతను చేతిలో ఒక పెద్ద టార్చ్ పట్టుకుని ఉంటాడు. వీధిలో వెంటనే ఓ మనిషిని చూసినప్పుడు డాక్టర్కి నమ్మకం వచ్చింది. అందువల్ల అతను వేగవేగంగా అతని వైపు వచ్చాడు. ఇదిగో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. కానీ వాళ్ళు డాక్టర్ చెప్పేది మొత్తంగా నమ్మకుండా అతన్ని దాటుకుని అతని దారిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ అతని భుజం మీద చేయేసి అతన్ని ఆపి అలా చెప్పాడు. ఇదిగోండి బాబా, నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు డాక్టర్ పిలిచింది వాళ్ళకి వినిపించిందేమో. వాళ్ళు మెల్లిగా తిరిగి డాక్టర్ని చూశారు. ఒక నిమిషం ఆ డాక్టర్ రూపాన్ని చూసి భయపడ్డారు. ఎందుకంటే నల్లగా ఉన్న మొహంలో కళ్ళు మాత్రమే తెల్లగా ఉన్నాయి. ఎలాగో ధైర్యం చేసి డాక్టర్ చెప్పాడు. బాబా గారు, ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా వెల్కమ్ హోమ్ అని ఏదైనా ఇల్లు ఉందా అని మీకు తెలుసా అండి మిమ్మల్ని? డాక్టర్ అలా చెప్పడం విని
వాళ్ళు ఉన్నట్టుండి నిలబడ్డారు. దాని తర్వాత చాలా గమనంగా డాక్టర్ని చూశారు. కానీ బాబా గారు, మీరు నా ప్రశ్నకి ఎలాంటి సమాధానం చెప్పలేదండి. వెల్కమ్ హోమ్ నుండి ఎవరు పిలిచారు? ఎవరో చిన్నపిల్ల ఫోన్ చేసి నేను పిలిచిందా ఏంటి, అవునా? ఆ మనిషి మాట విని ఇప్పుడు డాక్టర్ ఆ మనిషిని గమనించి చూశారు. అవును బాబా గారు, అవును, ఫోన్ చేసినామే. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. ఆ ఇంట్లో ఎలాంటి చిన్నపిల్ల లేదు, ఎలాంటి జ్వరము లేదు. నువ్వు గనక ఆ ఇంట్లోకి వెళ్ళావంటే నీకు చావే మిగులుద్ది. వెళ్ళిపో, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. అయ్యో, ఎట్లా బాబా గారు? నాకు ఫోన్ వచ్చింది కదా, తప్పకుండా ఎవరికీ ఎమర్జెన్సీ అయి ఉంటుంది, అందుకని ఫోన్ చేశారు. నా పని కేవలం హెచ్చరించడం వరకే, ఇక మిగతా ఆలోచన నీకే వదిలేస్తున్నా. అలా చెప్పి ఆ వయసు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక నిమిషం అటువైపు చూసి సుధాంష్ సింగ్ ఇటువైపు చూసినప్పుడు ఆ తాత అక్కడ కనపడలేదు. ఒక నిమిషం అతనికి ఏమీ నమ్మాలనిపించలేదు. నిజంగానే ఎవరైనా ఇక్కడికి వచ్చారా, వాళ్ళతో మనం మాట్లాడామా అనే సందేహం వచ్చింది అతనికి. అతను మెల్లిమెల్లిగా అక్కడ నుండి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మెల్లిమెల్లిగా వాన కూడా నిలుస్తుంది. కానీ అక్కడున్న అన్ని చెట్లు గాలికి అల్లాడుతూ ఉంటాయి. నలువైపులా భయంకరమైన చీకటి కమ్ముకుని ఉంటుంది. ఇలాంటి ఓ ప్రశాంతతను ఆ డాక్టర్ అతని జీవితంలో చూడలేదు. ఆ నిశ్శబ్దానికి మధ్యలో అతనికో శబ్దం వినపడింది. ఎవరో చుట్టుపక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు కూడా చుట్టుపక్కన తిరిగి చూశారు, కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ ఉన్నట్టుండి అతను తిరిగి చూసినప్పుడు అక్కడ ఒక చిన్న పాప నవ్వుతూ కనపడింది. అతను మెల్లిమెల్లిగా డాక్టర్ సుధాంష్ పక్కన వచ్చారు. డాక్టర్ సార్, నేను మీకోసమే కాచుకొనున్నాను, రండి, అమ్మకు అస్సలు ఒంట్లో బాలేదు. డాక్టర్ సుధాంషు ఆ అమ్మాయికి వెనకాలే నడుచుకుంటూ వెళ్లారు. అడవి దాటి ఓ పెద్ద మైదానం ఉంటుంది. దాన్ని దాటుకుని వెళ్ళినప్పుడు ఓ అందమైన భవనం ఉంటుంది. అడవి మధ్యలో ఇంత అందమైన భవనాన్ని చూసి డాక్టర్ నిజంగానే షాక్ అయ్యారు. ఆ ఇంటి మీద పెద్ద పెద్ద అక్షరాలతో వెల్కమ్ హోమ్ అని రాసి ఉంటుంది. ఆ ఇంటికి ఓ పెద్ద వుడెన్ తలుపు ఉంటుంది. డాక్టర్ ఆ తలుపులో చేయి పెట్టగానే అది ఓపెన్ అవుతుంది. అది చాలా పెద్ద హాల్. చాలా విలువైన వస్తువులతో అది అలంకరించబడి ఉంటుంది. ఆ హాల్లో లేని వస్తువు అని ఏవీ లేదు. ఆ ఇంటిని అంత బాగా అలంకారం చేశాడు. డాక్టర్ ఆ అలంకారాన్ని చూసి చాలా షాక్ అయ్యారు. అప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వచ్చి, అమ్మ దగ్గరికి వెళ్తాం రండి అలా అని తీసుకెళ్తారు. డాక్టర్ మెల్లిమెల్లిగా ఆ అమ్మాయి తీసుకెళ్లిన రూమ్కి వెళ్ళారు. ఆ రూమ్లో చాలా అందమైన ఒక అమ్మాయి మంచం మీద పడుకుని ఉంటుంది. ఆమె వెంటనే పడక నుండి లేచి మెల్లిమెల్లిగా డాక్టర్ వైపు నడుస్తూ వచ్చింది. మీరెవరు, ఇక్కడికెలా వచ్చారు? అండి, నా పేరే సుధాంషు. మీ కూతురే మీ కొంట్లో బాలేదని పిలిచింది. నా కూతురు పిలిచిందా? మీకు బుర్ర పనిచేస్తుందా? నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను. అరే, ఇంతకు ముందు క్రితమేగా నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. నేను హైవేలో ఇరుక్కున్నప్పుడు కూడా మీ కూతురు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, మీ హెల్త్ని నేను చెక్ చేయాలి. నాకు ఒంట్లో బాలేదు అనేది నిజమే, కానీ మిమ్మల్ని నా కూతురు ఇక్కడికి ఎలా తీసుకొస్తుంది? ఎందుకంటే మా అమ్మాయి ఇక్కడికి రాలేదు, ఎందుకంటే తను చచ్చి 2 ఏళ్ళు అయింది. అలా చూడండి, ఆమె మా అమ్మాయి. ఫోటోలో ఉన్నది అదే అమ్మాయి, డాక్టర్ని బంగ్లా నుండి హైవేకి తీసుకొచ్చిన అమ్మాయి. అప్పుడు డాక్టర్ అటువైపు తిరిగి ఆ ఫోటోని, ఇటువైపు తిరిగి ఆ అమ్మాయి అమ్మను చూశారు. అప్పుడు కొంచెం దూరంలో పలక్ నిలబడి ఉంటాడు. డాక్టర్ని చూసి నవ్వుతూ ఉంటాడు. మెల్లిమెల్లిగా ఆ అమ్మాయి రూపం మారుతూ వస్తుంది. ఒళ్ళంతా నల్లగా మచ్చలతో చూడడానికి చాలా భయంకరంగా ఉండేది ఆ అమ్మాయి రూపం. ఆమె వేసుకున్న ఆ ఫ్రాక్ అన్ని వైపులా చినిగిపోయి ఉంటుంది. ఆమె తలలో నుండి రక్తం వస్తూ ఉంటుంది. దాన్ని చూడగానే ఆ డాక్టర్ గట్టిగా అరిచాడు. అతను అలా గట్టిగా అరవడం చూసి ఆ అమ్మాయి అడిగింది, ఏమైంది, నీకేమైనా ఇబ్బందా? అప్పుడు ఆ డాక్టర్కి వెంటనే అక్కడి నుండి వెళ్ళాలనిపించింది. అందువల్ల అతని బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి స్టెథోస్కోప్ తీసి తన చెవిలో పెట్టుకుని ఆ అమ్మాయి గుండె చప్పుడు విన్నారు. కానీ గుండె చప్పుడు అస్సలు వినపడలేదు. అతను ఎంత ప్రయత్నించినా గుండె చప్పుడు అస్సలు వినపడలేదు. అందువల్ల అతని స్టెథోస్కోప్ అతను చెక్ చేశాడు. మళ్ళీ వినాలనే ప్రయత్నం చేశారు. నా గుండె చప్పుడు వినపడకుండా చాలా ఏళ్ళయ్యాయి. మీరు దగ్గరికొస్తే ఒకవేళ వినపడుతుందో ఏమో. అలా చెప్తూ మెల్లిమెల్లిగా అతను డాక్టర్ వైపు వస్తూ ఉంటాడు. డాక్టర్ భయపడి వెనక్కి వెళ్తూ ఉంటాడు. మీరేం చేస్తున్నారు అసలు? తప్పుకోండి, నేను అలాంటోని కాదు, నేను ఒక డాక్టర్ని, తప్పుకోండి. బయట ఆకాశం ఎలా ఉంది, లోపల ఎంత వేడిగా ఉంది. మనం ఎందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకూడదు? ఇదిగోండి, ఈ మందులు తీసుకోండి, టయానికి వేసుకోండి. మీ ఒంట్లో అట్లా మళ్ళీ బాగాలేదంటే నాకు మళ్ళీ ఫోన్ చేయండి. సరే, ఇప్పుడు నేనైతే బయలుదేరాల్సిందే.
ఒకవైపు కాలిపోయిన ఒక అమ్మాయి ఆత్మ, ఇంకోవైపు తప్పుగా నడుచుకునే ఒక అమ్మాయి డాక్టర్ ఎలాగైనా అక్కడి నుంచి బయటికి వెళ్ళాలనుకున్నాడు. కానీ అక్కడ ఒక అందమైన అమ్మాయి ఒక భయంకరమైన దెయ్యం రూపానికి మారి అతని ముందు నిలబడింది. ఆ రూపం ఎంత భయంకరంగా ఉంటుందంటే చూసిన ఎవరికైనా గుండె చప్పుడు ఆగిపోతుంది. ఆ అందమైన భవనం ఇప్పుడు పాత ఇల్లుగా మారిపోయింది. ఇటువైపు ఒక దెయ్యం, అటువైపు ఒక చిన్నపిల్ల ఆత్మ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్కి ఏం చేయాలో తెలీదు. అతను చాలా భయపడ్డాడు. చాలా రోజుల తర్వాత చాలా నియత్తైన నిజాయితీ ఉన్న మనిషిని చూస్తున్నా. ఓ, నేను నీకు విడుదల చేస్తాను. ఇదంతా ఏంటి అసలు? మీరెందుకు నన్ను ఫోన్ చేసి ఇక్కడి దాకా పిలిపించారు? చాలా రోజులకు ముందు నేను నా భర్త సిటీలో నుండి చాలా దూరంగా ప్రశాంతంగా బతకాలని ఈ ఇంటిని కట్టాం. మా భర్త మమ్మల్ని వదిలేసి బయట ఊరికెళ్లారు. ఒకరోజు రాత్రి నాకు ఒంట్లో అస్సలు బాలేకపోయింది. అందువల్ల మా అమ్మాయి పలక్ ఒక డాక్టర్కి కాల్ చేసింది. డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేయడం వదిలేసి నేను ఒంటరిగా ఉండడం చూసి నాతో తప్పుగా నడుచుకోవాలనుకున్నాడు. పలక్ దాన్ని ఆపాలని చూసింది. అప్పుడు ఆ డాక్టర్ పలక్ని కోపంతో చాలా వేగంగా తోసేశారు. వాడు ఓ గోడ కొట్టుకుని కింద పడిపోయాడు. అక్కడే అతని ప్రాణాలు పోయాయి. అతను చనిపోవడం చూసి ఆ డాక్టర్ భయపడ్డాడు. ఆ భయంతో అతను నా గొంతు పట్టుకుని నొక్కి మా ఇంటికి వెనుక ఉన్న చోట్లో మా ఇద్దరిని ఒక చోటు పూడ్చేశారు. నా భర్త తిరిగి రాగానే మేమిద్దరం అక్కడ లేదు. అప్పుడు ఆ డాక్టర్ నా భర్త మనసులో విషయం కలిపారు. మేం వాళ్ళిద్దరిని వదిలేసి ఎవరితోనో వెళ్ళిపోయామని. ఈ జ్ఞాపకాల నుండి బయటికి రావడానికి పలక్ వాళ్ళ నాన్న కూడా ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు మొదలుపెట్టి ఈ రోజు దాకా మా అమ్మాయి నేను ఇద్దరు డాక్టర్ని పగ తీర్చుకోవాలనుకున్నాం. కానీ ఈరోజు నువ్వు నిరూపించావు ఇంకా మానవత్వం మిగిలుంది అనే విషయం. ఓ, ఇక్కడి నుండి ఇంటికి వచ్చాక ఆ డాక్టర్కి పలక్ ఇంకా వాళ్ళ అమ్మ గురించి గుర్తొస్తూ ఉంటుంది. చాలా కష్టపడి పలక్ వాళ్ళ నాన్న అడ్రస్ తెలుసుకుని వాళ్ళని కలిసే జరిగిందని చెప్పారు. దాని తర్వాత ఇంట్లో ఉన్న తోటలో వాళ్ళ శరీరం దొరికిన తర్వాత చేయాల్సిన కార్యాలన్నీ చేసి వాళ్ళిద్దరి ఆత్మలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న వెల్కమ్ హోమ్ ఆ అమ్మ కూతురి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తాయి. అలా అయితే మీరు కూడా ఏదో చెడ్డ ఉద్దేశంతో వెల్కమ్ హోమ్ వైపు వెళ్ళరు కదూ? మీరు మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అప్పుడే మేము వేసే కొత్త వీడియోస్ని మీరు చూడగలుగుతారు.